ఐపీఎల్లో మస్తు మజా వస్తోంది. టాప్ 4 జట్ల జైత్రయాత్రకు బ్రేకులు పడుతున్నాయి. ఒక్క మ్యాచ్ ఓడిపోని పంజాబ్ వరుసగా 2 ఓడిపోయింది. అడుగున ఉన్న కేకేఆర్ హైదరాబాద్కి షాక్ ఇచ్చి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. గుజరాత్ కూడా వరుసగా 3వ మ్యాచ్ గెలిచింది. ఐపీఎల్ పాయింట్ టేబుల్లో నెంబరింగ్ ఆసక్తికరంగా మారింది. ఓటమి లేని జట్లు ఓడిపోతున్నాయి, అడుగున ఉన్న జట్లు పుంజుకుంటున్నాయి. ఆదివారం జరిగిన 2 మ్యాచ్ల్లో అందరి అంచనాలు తలకిందులయ్యాయి. ఈ సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జోరుకు కేకేఆర్ కళ్లెం వేసింది. ఉప్పల్లో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 19 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌట్ అయింది. చిన్న టార్గెట్ని కోల్కతా 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రఘువంశీ, రహానే గెలుపును సులువు చేశారు. ఫిన్ అలెన్, రింకు సింగ్ కలిసి విజయాన్ని ఖరారు చేశారు. 10 మ్యాచ్ల్లో హైదరాబాద్కు ఇది 4వ ఓటమి. స్టార్టింగ్లో వరుస పరాజయాలు చవిచూస్తున్న కోల్కతాకు ఇది హ్యాట్రిక్ విజయం. ప్రస్తుతం కేకేఆర్ ఖాతాలో 7 పాయింట్లున్నాయి. తర్వాత జరిగిన మరో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. పంజాబ్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఈ టార్గెట్ని గుజరాత్ 6 వికెట్లు కోల్పోయి ఒక బంతి మిగులుండగానే ఛేదించింది. ఓపెనర్ సాయి సుదర్శన్ 57 పరుగులు చేయగా చివర్లో వాషింగ్టన్ సుందర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గుజరాత్ విజయానికి 2 బంతుల్లో 3 పరుగులు అవసరం కాగా 5వ బంతికి వాషింగ్టన్ సుందర్ మ్యాచ్ను డిసైడ్ చేశాడు. గుజరాత్కి ఇది హ్యాట్రిక్ విజయం కాగా పంజాబ్కు వరుసగా 2వ ఓటమి.